స్త్రీ వివాహం చేసుకుంటాడో, when a woman marries a man, లేదా స్త్రీ పురుషుడితో వివాహం జరిగినప్పుడు they got to separate from father and mother and then become one flesh, one body. వారు వారి తల్లిదండ్రుల నుంచి వేరై వీరు ఒక్క శరీరముగా ఉండబోతున్నారు. Dear brothers and sisters, the Bible says they separate from father and mother. నా ప్రియ సహోదరులారా, బైబిల్లో ఉంది వారు తల్లిదండ్రుల నుంచి వేరవుతున్నారు. But it doesn't say that they separate from husband and wife. It doesn't say that they separate from husband and wife. కానీ భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య వేరవుతారని లేదు అక్కడ. Unfortunately, today we see a lot of separation, not from father and mother, but from husband and wife. దురదృష్టకరము తల్లిదండ్రుల నుంచి వేరు కావడం కాదు, భార్య భర్త నుంచి, భర్త భార్య నుంచి వేరవుతున్నారు. Once upon a time, brother and sister came to me. ఒకనొక సమయంలో ప్రార్థనా సహాయం కొరకు ఒక సహోదరి సహోదరుడు నా దగ్గరికి వచ్చారు. The brother said, she has a problem. సహోదరుడు అన్నాడు, ఈమెకు ఒక సమస్య ఉందండి. I asked her, what's your problem? సమస్య ఏంటి? And she said, the one who lives opposite to my house, he loves me a lot. అప్పుడు ఆమె అన్నారు, అయ్యా మా ఎదురుగా ఉన్న వ్యక్తితో నేను ప్రేమలో ఉన్నాను. Person who is opposite our house, he loves me a lot. నా ఎదురుగా ఉన్న వ్యక్తి నన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. So I asked her, how do you know that he loves you a lot? మీరెలా చెప్పగలరు ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నాడని? And she said, ఆమె అంది, recently even he attempted suicide. ఈ మధ్యలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. Because I was not willing to love him. ఎందుకంటే నేను ఆయన ప్రేమించను అని చెప్పాను కాబట్టి. Finally he attempted to commit suicide. చివరిగా ఆత్మహత్య చేసుకోబోయాడు. Then I realized how much he loves me. అప్పుడు నాకు అర్థమైంది నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. Then I realized I should not let him die. అప్పుడు నాకు అర్థమైంది, అయ్యో ఆయన్ని చావనివద్దు. Then I realized it's a time for me to accept his love. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ప్రేమ నేను అంగీకరించాలని. And I don't want somebody to die because of my rejection. అయ్యో నేను తిరస్కరించడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం నాకు ఇష్టం లేదు. I looked at this man. అప్పుడు నేను పక్కనున్న ఆ వ్యక్తి వైపు చూశాను. I told him, ఆయనతో అన్నాను, I think the man really loves her. చెప్పిన దాని ప్రకారము నిజంగానే ఆ ఎదుట వ్యక్తి చాలా ప్రేమిస్తున్నాడేమో. And even this lady loves him a lot. అదే విధంగా ఈ స్త్రీ కూడా ఆ వ్యక్తిని